ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం శివునికి ఇష్టమైన ప్రసాదం అయితే చెప్తున్నానండి. ఆ ప్రసాదం కూడా మనకు 10-15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టది. మీరు కూడా వీడియో పూర్తిగా చూసి ఆ శివునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చేసి ఆ నైవేద్యం లెక్క సమర్పించాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి. ఎంతో ఇష్టమైన శివుని ప్రసాదం ఏంటో చూసేద్దామా. ముందుగా ప్రసాదంకి ఏమేమి కావాలో చూద్దామండి. ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి, అదే కప్పు మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకోవాలండి. కొద్దిగా కిస్మిస్, కాజు తీసుకొని ఒక హాఫ్ కప్పు నెయ్యి, 4 ఇలాచీలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక బౌల్లోకి బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం ఒక కప్పుతో వేసుకున్నాక అందులో 2 కప్పుల దాకా వాటర్ అయితే వేసుకొని బెల్లంని మంచిగా కరిగించుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 10-15 మినిట్స్లో మనకి ఈ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా బెల్లం కరిగేదాకా లో ఫ్లేమ్లో కరిగించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కరిగించుకొని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇలా అడుగు మందంగా ఉన్న కడాయి అయితే పెట్టుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ 2 నెయ్యిలో వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ మారేంత వరకు నెయ్యిలో వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి మళ్ళీ ఒక హాఫ్ కప్ అలా నెయ్యి అయితే వేసుకుందామండి. అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే ఇక్కడ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. ఈ రెసిపీకి నెయ్యి కొద్దిగా ఎక్కువనే పడుతుంది. అలానే నెయ్యి వేసుకున్నాక గోధుమ పిండి అయితే వేసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసుకున్నాక నెయ్యిలో మంచిగా ఫ్రై కానివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై కానివ్వాలి. మనకి కలర్ మారుతుంటే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంటుంది నెయ్యి వేసుకున్నాం కదా. ఇలా ఒక 5 మినిట్స్ అయితే ఇలా మంచిగా కలర్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ లేక వస్తుందండి. అలా వచ్చే వరకు అయితే కలుపుతూ ఉండాలి. ఇలా కలర్ మారాక మనము కరిగించుకున్న బెల్లం అయితే ఉడబట్టుకొని వేసుకోవాలండి. ఉసికేయటంగా ఏం లేకుండా చూసుకోవాలి. ఇలా వేసేసుకొని కలుపుతూ ఉండాలి, ఉండలు గట్టిపోతాయి. మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కడాయికి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఆపొద్దు, ఆపితే మాడిపోతుంటాయి, ఉండలు గట్టిపోతుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కొద్దిగా సపరేట్ అవుతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. ఎక్కువ టైం అయితే పట్టదు కానీ. ఇలా ఒక 2 మినిట్స్ అయ్యాక ఇలాచీ ఒక 2 ఇలాచీలు దంచి వేసుకోవాలి. ఇంకొక 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకుందామండి. మొత్తం ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే పడుతుంది మనకి ఈ స్వీట్ రెసిపీకి. నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం లాస్ట్కి నెయ్యి అయితే వేసేసుకున్నా. ఇలా మొత్తం నెయ్యి వేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటే చాలండి. ఇలా నెయ్యి అనేది ఉండాలి, నెయ్యి ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మనము నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుంటే శివునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ శివరాత్రి రోజు ఈ ప్రసాదం చేసి శివునికి అయితే సమర్పించండి. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పక్కా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుస్తానండి. బాయ్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.